సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అఖండకి సీక్వెల్గా వచ్చినటువంటి సినిమా అఖండ 2 ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది వేరియస్ సోర్సెస్, బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ వీళ్ళు అంటారు కదా. సో నేను సోషల్ మీడియా నుంచి నంబర్స్ అనేవి నేను కేటాయించడం జరిగింది. సో అసలు ఎంత కలెక్ట్ చేసింది ఏంటి ఏరియా వైజ్ ఒకసారి చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత వచ్చింది అనేది చూసుకుంటే, నైజాం వచ్చేసి 7,10,00,000, సీడెడ్ 5,30,00,000, ఉత్తరాంధ్ర 2,42,00,000, ఈస్ట్ గోదావరి 2,57,00,000, వెస్ట్ గోదావరి 1,42,00,000, గుంటూరు 3,40,00,000, కృష్ణా 1,73,00,000, నెల్లూరు 1,44,00,000. ఇలా ఓవరాల్గా ఏపీ తెలంగాణలో చూసుకుంటే మొదటి రోజు షేర్ అనేది 25,38,00,000 అనేది షేర్ వసూలు చేసింది. అంటే వెరీ పూర్ అనుకోవాలి. బికాజ్ ఎందుకంటే గతంలో రిలీజ్ అయినటువంటి బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ వీరసింహారెడ్డి కంటే కూడా ఇది డే 1 చాలా తక్కువ, లెస్ దాన్ 50 crores గ్రాస్. డాకు మహారాజ్ వీరసింహారెడ్డి కంటే కూడా ఇది తక్కువ రావడం జరిగింది. ఎందుకు ఇలాగా రావడం జరిగింది అనేది ఒకసారి మనం గమనిస్తే, సినిమాకి మిక్స్డ్ టాక్. అఖండ 1 ఎంత న్యాచురల్ గా ఎంత బాగా ఆడిందో, దాని స్థాయి కలెక్షన్ ఎలా అయితే కలెక్ట్ చేసిందో, ఇది ఆ రేంజ్ కలెక్షన్ కూడా కలెక్ట్ చేస్తుందా, 100 కోట్ల షేర్ లేదు బాలయ్య బాబు గారికి అనేటువంటి ఒక మాట ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో, ఆ 100 కోట్ల షేర్ అనేది నాగవంశీ గారు చెప్పడం జరిగింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు చెప్పడం జరిగింది. డాకు మహారాజ్ కి ఫ్యాన్స్ అందరూ కూడా 100 కోట్ల పోస్టర్ అది ఇది అని చెప్పేసి అడిగారు. అది 100 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. సో ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్స్, అఖండ ప్రొడ్యూసర్స్తో జరిగినటువంటి ఇంటర్వ్యూలు చెప్తారు ఆయన. మరి ఈ సినిమాకి 100 కోట్లు వస్తుందా అంటే, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ డే 1 చూసుకుంటేనేమో వెరీ పూర్ కలెక్షన్స్ రాబట్టింది ఇది. సో ఏపీ తెలంగాణలో ప్రీవియస్ డాకు మహారాజ్ అండ్ వీరసింహారెడ్డి కంటే కూడా తక్కువ కలెక్షన్స్ వచ్చిందంటే దానికి రీజన్ మిక్స్డ్ టాక్స్, అంచనాల్ని అందుకోలేకపోయింది. సనాతన ధర్మం మీద తీసినటువంటి అఖండ 2 సినిమా, దాంట్లో ఫ్యూ సీన్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ గా ఎంగేజ్ చేయలేకపోయారు బోయపాటి గారు. ఏదైతే బాలయ్య కాంబినేషన్ మీద ఒక హైప్ ఉంటుందో, దట్టు అఖండ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి, సో ఆ అంచనాలని అందుకోలేక ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకోవాలి. మరి చూడాలి ఈ సినిమా థియేటర్స్ లో ఎన్ని రోజులు ఉంటుందో, ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో. మొదటి రోజే కాబట్టి మనం ముందే గెస్ట్ చేసేయకూడదు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. సో మీరు సినిమా చూసారా లేదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్ గా ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ బాలయ్య బాబు గారి కెరియర్ లో అందుకుంటుందా అందుకోదా అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.